అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడు తిండి చేసినైనా నీకు ఈ గంప మొయ్యమంటేనేమో మొయ్య నీకు సాత కాదు. నువ్వు తినేది అంత ఎక్కడికి పోతుందే ఎప్పుడు చూడు గంప నాతోనే మోపిస్తావు. మొయ్యరా అదే అరే పవను బాపు మామిడి తోటలో పోయి నన్ను నీళ్ళు కట్టుకున్నాడు. అన్నున్న రేణి తుట్టలు కొట్టేవని నిన్ను అన్నాడు. వారమాయే ఈయనే కూర్చుని పెడతాను. ఆ పని ఉడతలేదు అని తిడతాడు. అరే నేను నీకు ఏమవుతారా అన్నగానే కాదురా, అన్నగాడన్న రెస్పెక్ట్ ఉన్నదిరా నీకు అసలు? ఏడ దొరుకుతుందో చెప్పు కొంక చిత్తా. ఒక ఎదురుగా దుకాణం దొరుకుతుంది పో. మొన్న గట్లన్నామని ఆ అత్తల దుకాణంలో పోయి అడిగిన. పాపం ఆ పిసానే దుకాణం మొత్తం ఎంకులాడింది. లేదు పిల్లక అని చెప్పింది. మంచిదే, బాగా మంచిది. ఆమె మంచిదే, నువ్వు మంచి ఉంది. అంత గొప్పనికి రాబడితే ఎవరు? అయ్యో కొట్టుకున్నాడు. తింపి కొట్టుకునేవు అసలేరు తెగుద్ది. ఒకనాడు సంబరమా? అయ్యో ఒకనాటి మురిపమా? అవునా అక్క, ఆ బక్క అనుకున్న కర్రోనికి ఏం పని పట్టలేదా? ఎప్పుడు చూడుగా అన్నీ కూర్చుంటారు. అంటేకింటే ఆ కర్రోనేమో నన్ను కానీ ఆ బక్కగున్నాడని మాత్రం ఏమనకే. నీకేం పుట్టింది? ఆడు చూడే ఆడు ఎట్లున్నాడే. నిన్న మొన్న టైఫాయిడ్ జ్వరం వచ్చి హాస్పిటల్ బెడ్ మీద ఉండి ఆడు ఇయ్యాలని డిశ్చార్జ్ అయినట్టున్నాడు. గాన్ని చూసి ఏ అండి అనబడితివి. అరే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటారు కదా. కరెక్టేరా, పేషెంట్లు ఎక్కున్నావని నీ గురించే మాట్లాడతారు. నీకు చెప్పినారు వాళ్ళు? అలా ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు గట్టి అనిపిస్తానేరా. నువ్వైతే నన్ను అస్సలు ఊరువో గారా. ఎంత మంచిగుందిరా. మంచిగుంటాడే బక్కగా ఉన్నా. అబ్బా ఏందే గట్ల అంటావు? ఆయన చూడు ఎంత స్లిమ్గా బక్కగా ఉన్నాడో. అందాల పోటీకి పంపించామనుకో ఆడోళ్ళ కంటే ఆయనకే ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అయ్యో గానికి స్లిమ్ కనిపించుడు ఏంది? ఏరు పురుగు తలిగి ఎండిన షెట్టోలే బర్రెకు సోమిడి వచ్చి తోకెండిపోతే చూసినావా? ఆ తోకలు ఎక్కున్నాడు ఆడు. గాని నీకు ఎట్లా నచ్చిండే? నీకు అందులో ఏమైనా కాకులు గిట్ట పొడిచినాయే? మెంటల్ ముఖం దానా. ఏ సపిని, ఇంకొకసారి ఆయన గిట్టామని అన్నామనుకో నీ పండ్లు మొత్తం రాలగొడతానే. మారాల కొట్టినవు తీ. నువ్వైతే ఇంటికి వా, నీ సంగతి నేనే చెప్తా. ఆయన ఎందుకంటాను నీకు తెలుసా అని. అగో ఆ పక్క పొంటు ఉన్న పేడుమూతోడు చూడు, ఆడు ఎట్లున్నాడో. ఇంట్లో తిండి మొత్తం వాడే తింటాడు, ఆయనకేం కూడా పెట్టాడు. అందుకే ఆయన అట్లా బక్కగా ఉన్నాడు. దాని గురించి బాగా బాధపడబడుతుంది. నువ్వేమో నాకు ఇంట్లో ఉంచినట్టు. నాకు దొరకకుండా అన్నీ నువ్వే తింటాను కదా. ఆడు కూడా గట్లా తింటాడు. మక్క చేనులో అడుగు పందులు వాడు తింటే చూసినావా? గట్లా ఆనామని ఆడు తింటాడు. నీకెందుకే కంతగానో బాధ నాకు కాకపోతే ఎవరుకుంటుంది చెప్పే. ఆయనను లగ్గం చేసుకున్నాక మంచిగా తిండి పెట్టి అరుచుకుంటా. ఏంది నువ్వు గాన్ని అరుచుకుంటావా? ఆయనకి తిండి దొరకకుండా చేసి అని వస్తావా లేపుతావే? ఇంకొకసారి ఆయన ఏమనకు. ఆయన అంటే నాకు పానం. ఏంది పానమా పల్లి పచ్చా? అవునే అక్క, మన ఇద్దరం మాట్లాడుకుంటే ఆ పేడు మూతోడేంది అప్ప నుండి మనల్ని చూస్తాడు. గండ్ల పొల్లే వాళ్ళు ఉన్నారా? ఇద్దరికిద్దరు పై దుడ్డ పిల్లల వాళ్ళు ఉన్నారు. ఎవరు రాన్లా? పింక్ కలర్ డ్రెస్సులో చూసినా. అరే పవను, నువ్వు సిగ్గుపడకురా. నాకు చచ్చిపోబుద్ది అవుతుంది. అది ఎట్లున్నదిరా? దాన్ని ఇంకా మా పొల్లా అంటున్నావు. ఏందిరా అట్లా అంటున్నావు? ఏమైందిరా మా పొల్లకు? గుమ్మానికి నిండుగా లచ్చిన దేవత లెక్కున్నది. గుమ్మానికి నిండారన్నావు కరెక్టేరా. లచ్చిన దేవత లెక్క కాదు, దిష్టి గుమ్మడికాయ లెక్క ఉన్నది. అరే నువ్వు దిష్టి గిష్టి అన్నావు అనుకో, నాకు సాత కాకుండా మంచిదా ఒక పెద్ద బండరాయి తీసుకొచ్చి నీ మీద ఎత్తేస్తా. బాడుకోవు. అరే నేను కదే అంటున్నారా? అది బడాకావు, పెద్ద ఆవు లెక్క ఉన్నది. నువ్వెట్టున్నావురా దుర్రెపిల్ల లెక్క? దాన్ని చేసుకొని ఏం చేస్తావురా? అరే నీకేమైనా తెలుగు ఉన్నదిరా? రేపు పొద్దుగాల నీకు నాకు ఆస్తి విషయం లొల్లి అయింది అనుకో, నాకు సపోర్ట్ ఎవరు ఉండాలరా? అది ఉంటుంది. లొల్లి అయింది అనుకో నిన్ను ఒకటే గుద్దుకు చంపుతుంది. అందుకే నాకు అది కావాలి. నేను దాన్నే చేసుకుంటా. ఇంకంతే. అంటే ఇట్లా కూడా నా మటర్కి ప్లాన్ చేస్తున్నావారా నువ్వు? నిన్నేమో అనుకున్నారా? అమ్మ నువ్వు బక్కగున్నావు కానీ నీకు మస్తు తెలివి ఉన్నది. నీ సంగతి చెప్తావు నేను. అవునే
నిజంగానే ఆడ అప్పటి నుంచి అంత ఎట్లా చూస్తాండేందే ఆడంత ఎట్లా పాడైంది ఏందంత కవిరిచ్చి గీకిన పందోలే సి కదా ఆడ వేసుకున్న పూలంగికి ఆయనకి ఏమైనా సెట్ అయిందా బొగ్గుల గంపల సున్నం ముద్దేసినట్టు ఎట్ట పడైండాడు షీ. అబ్బా ఆ పక్క పొంటున్న పక్క ఆయన చూడే ఆ మీసాలు ఎంత మ్యాన్లీ కనబడతాడో. పట్టుకో మాగా అనిపిస్తాడు. ఏంది ఆడు మీసాలతోని మ్యాన్లీగా ఉన్నాడా? ఆడు ఎట్లున్నాడే రొయ్య మీసాలు పెట్టుకొని? అరే వాళ్ళిద్దరు నా మీసాల గురించే మాట్లాడుకుంటారు కదా. ఏయ్ ఇంకోసారి అయినా రొయ్య మీసాలు ఊసకాళ్ళు అట్లా ఇట్లా అన్నావనుకో నీ పండు మొత్తం రాలగొడతానే. అరే నన్ను అస్సలే ఎవరో ఎందుకురా? నా ఫేస్ కట్టుకు నువ్విచ్చే వాల్యూ ఎంతరా? వాళ్ళకి తెలుసురా మన ఫేస్ వాల్యూ ఏందన్నది. పిచ్చి మగపోడా. నేనదే అంటున్నారా, నీ అందాన్ని నీ పేస్ కట్టిన వాళ్ళు ఒగిడేది ఎట్లా తెలుసా? సన్నం తీగోలే కరెంటు తీగోలు ఉన్నామంటారు, ఏదో పేషెంట్ లెక్క. అయినా ఇప్పుడు నేను నన్ను ఊసకల్లోడని ఎప్పుడన్నా అట్టి ఒకటి మీద వేసుకుంటా అన్నావు. ఇవరిదాకా అనలేదా ఆయన నెట్ పడతాటే నావోని నేను మందితో మాటలు అనిపియ, అందుకే నేనే అంటానా. మా సర్ర తిని సంబరం. అయినా ఆయన నేను పెళ్ళెందుకు చేసుకుంటాను నేను చెప్పన్నానే. చినుగుతుంది చెప్పి పాడి అది అది చెప్పు ఏందో. ఎందుకు చేసుకోని అనుకుంటానో తెలుసా రేపు మాకు పెళ్ళైనాక ఏయ్ అని గద్దరిచ్చి పెడితే ఆడు గజ 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 అనుకుతాడే. అదే ఆ పక్క పొంటున్నాడు చూడు మోరదోపోడు, ఆడు 4 దెబ్బలు కొట్టినా కొడతాడు. ఈయనైతే మంచిగా నాకు భయపడుకుంటుంటాడు, అందుకే ఆయన పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఆడు మోరదోపడైనా మోర్చ పంతోడైనా నా కాలు కింద చెప్పు లెక్క ఒక్కుతాన్ని నాతో పెట్టుకుంటే. అర్థమైందా? అరే మనం ఇద్దరం, మనకిద్దరు వాళ్ళు అలా చేసుకుంటే మంచిగా ఉంటారా? ఆ దొడ్డుది మాత్రం నాకే కావాలి, ఆ చిన్నది మోరదొప్పు కదా నీకు మంచిగా సెట్ అవుతుంది. సరేనా? అబ్బా నిజం చెప్పినదే, ఓ మోరదొప్పునికే సెట్ అవుతుంది. ఏం తెలియదు నన్ను మోరదొప్పలేని అంటానవా? అయినా దానికి నాకు అంట కడతానవేందే? తనకి పనిచేస్తలేదా? నేనేమంట గట్టినే ఏందో గట్ట మాట్లాడతాను. మోరదొప్పునికే సెట్ అవుతుంది అన్న తప్పే ఉన్నదే. అట్లనా? మా సరే కానీ చేనులో కోదంపా. ఇక్కడనే మనం ఉన్నామనుకో ఆ బక్కను చూడు ఆయనకి డబ్బులు సరిపోవని సొల్లంతా కాడుతుంది. పా అరే నీ లవ్ కోసం నా పానం తీయకురా, ఇంకా గయ్యాలి దాంతో ఎవడ ఎగుతారా ఏమోనట. నాడు చేనులో కొంప ఆ సొల్లు తుడుచుకోరా, డబ్బాలు నిండి తట్టుంది. నానే పోదాం. నేనంటే ఎప్పుడు కుళ్ళే పోదాంపా. అవు కుళ్ళి కుళ్ళుతాను నేను. నాడు పోదాంపా.